ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మెడిసిన్కి ఎంట్రన్స్ అయినటువంటి నీట్ యూజీ 2024కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే నిన్ననైతే మనకైతే అయిపోయిందనమాట. సో 24 lakhs మెంబర్స్ అయితే రాశారు స్టూడెంట్స్. సో అందులోకి వెళ్ళి మనకి కాంపిటీషన్ మాత్రం చాలా హై లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. సో దానికి పరంగా నేనైతే నిన్న నైట్ అయితే కీ అయితే ఏదైతే కాలేజ్ వాళ్ళు రిలీజ్ చేశారో సో అదైతే మన వీడియోలో ప్లే చేశాను. సో చాలా మంది చూశారు. సో టోటల్ 5 కోర్స్కి సంబంధించినటువంటి పేపర్ యొక్క కోర్స్ అయితే కీస్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం అని అయితే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఈ వీడియోలో కట్ ఆఫ్ డీటెయిల్స్ చూసేద్దాం. సో అంతకంటే ముందు పేపర్ లెవెల్ ఎలా ఉంది అండ్ కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే మనం చూసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పటికేంచి మీకు కౌన్సిలింగ్ అయిపోయేంతవరకు సో మిమ్మల్ని మన వీడియోస్తో గైడ్ అయితే చేస్తాను అనమాట. సో ఆల్ ఇండియా కోటాలో సీట్స్ ఎలా ఉంటాయి అండ్ స్టేట్ కోటాలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో అండ్ కౌన్సిలింగ్ ఏ టైంలో ఏ కాలేజ్లో ఎక్కడ జరుగుతుంది, సో ఆల్ ఇండియా కోటాకి కౌన్సిలింగ్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి, అన్నీ అయితే మనం అయితే రాబోయే వీడియోస్లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మనకి వ్యూస్ని బట్టి వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోని బేస్ చేసుకొని అయితే నేనైతే చూస్తాను అనమాట. సో ఫర్దర్గా వీడియోస్ చేయాలా లేదా ఫర్ నీట్కి అనేసి. సో ఓకేనా, వితౌట్ వేస్టింగ్ అవుట్ టైం లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఏమనుకోకండి, కొంచెం ఇది బ్లాంక్గా మీకు అనిపించవచ్చు, కానీ సో నేను ఇట్లా చెప్తేనే కొంచెం ఈజీగా అవుతుంది నాకు కూడా అండ్ మీకు కూడా వినికి. సో అంతగా చెప్పాను, జస్ట్ ఫస్ట్ పేపర్ లెవెల్ డిస్కస్ చేద్దాం, తర్వాత మనం అయితే టాబ్లెట్ ఫామ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పేపర్ లెవెల్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఆ పేపర్ ఎలా వచ్చిందంటే సో పేపర్ లెవెల్లో ఫస్ట్ వచ్చేసి ఫిజిక్స్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, సో మనకైతే ఫిజిక్స్లో టోటల్గా థియరీ అయితే మోడరేట్గా వచ్చింది. సో అంతగా ఏం లేదనమాట. సో అంటే ఎలాగో మనకి ఫిజిక్స్ అంటేనే తెలుసు కదా, చాలా టఫ్గా ఉంటుంది. సో దాంట్లో థియరీ పార్ట్ వచ్చేసి కొంచెం మోడరేట్గా ఉంది. సో అంత ఈజీ కాదు, అంత హార్డ్ కాదు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకైతే సో కొంచెం ఈజీగా ఉంది, కొంచెం మోడరేట్గా ఉంది. సో అంతగా హార్డ్ అయితే లేదు. ఇప్పుడు అయితే మనమైతే ఈ ఇయర్ అయితే చూసుకున్నట్టయితే కెమిస్ట్రీ అయితే కొంచెం ఒత్తిడిగా ఒక్కొక్కలాగా వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే కెమిస్ట్రీ ఈజీగా వచ్చింది, మోడరేట్గా వచ్చింది, మరీ అంత హార్డ్గా రాలేదు. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ బయాలజీ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇందులో చూసుకున్నట్టయితే చాలా లెంతీగా అనిపించింది అనమాట. సో అన్నిటికంటే ఎక్కువగా అనిపించింది అంటే బయాలజీ. సో ఇందులో వచ్చేసి టోటల్గా మనకి చూసుకున్నట్టయితే 31 మ్యాచింగ్స్ వచ్చినాయి కదా. 31 మ్యాచింగ్స్ చూడండి, ఏ ఇయర్ రాలేదు ఎన్ని మ్యాచింగ్స్ అయితే. ఈ ఇయర్ అయితే వచ్చేసినాయి 31 మ్యాచింగ్స్ అయితే వచ్చినాయి. 2 A అండ్ R అంటే అసెర్షన్ అండ్ రీజనింగ్స్ ఉన్నాయి కదా. సో అది కూడా 2 వచ్చేసినాయి అనమాట. సో మొత్తం క్వశ్చన్స్ పరంగా చూసుకున్నట్టయితే మనం ఇలా చూసుకున్నట్టయితే ఫిజిక్స్లో వచ్చేసి A అండ్ R వచ్చేసి చూసుకున్నట్టయితే 1 వచ్చింది. అండ్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఫిజిక్స్లో వచ్చేసి 1 వచ్చింది. సో అండ్ నెక్స్ట్ మ్యాచింగ్స్ వచ్చేసి 1 వచ్చినాయి అనమాట. సో ఇవైతే కొంచెం ఈజీగా వచ్చినాయి. సో ఫిజిక్స్లో మాత్రమే. కెమిస్ట్రీలో చూసుకున్నట్టయితే కెమిస్ట్రీలో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి A అండ్ R అయితే 0 వచ్చినాయి, ఏం రాలేదు. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వచ్చేసి కెమిస్ట్రీలో 5 క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ మ్యాచింగ్స్ వచ్చేసి 7 మ్యాచింగ్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ కెమిస్ట్రీలో చూసుకున్నట్టయితే. నెక్స్ట్ బయాలజీలో వచ్చేసి చూసుకున్నట్టయితే A అండ్ R క్వశ్చన్స్ వచ్చేసి 2 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్ క్వశ్చన్స్ వచ్చేసి 6 వచ్చినాయి అనమాట. అండ్ నెక్స్ట్ మ్యాచింగ్స్ వచ్చేసి ఇందాక డిస్కస్ చేసాం 31 క్వశ్చన్స్ అయితే వచ్చాయి ఫ్రమ్ మ్యాచింగ్స్ నుంచి అయితే. సో ఇవే అనమాట. ఈ పేపర్ లెవెల్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి మొత్తంగా ఇప్పుడు పేపర్ ఇలా ఉంది. అండ్ కాంపిటీషన్ చూసుకున్నట్టయితే మనకి చూసారా 24 lakh మెంబర్స్ అయితే స్టూడెంట్స్ రాశారు. హై కాంపిటీషన్ ఉంది అండ్ పేపర్ కూడా ఇలా వచ్చింది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మన కట్ ఆఫ్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మన కట్ ఆఫ్ వచ్చేసి సో ఇవన్నీ కన్సిడరేషన్లకు తీసుకుంటేనే మన కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకోగలం, లేదు అంటే లేదు ఫ్రెండ్స్. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు అన్నది ఏం పని లేదా అనేసి మీరు అనుకోవచ్చు. కాదు, ఇవన్నీ అయితే ఫస్ట్ మనం అయితే చూసుకున్నాకే కట్ ఆఫ్ గురించి అయితే వెళ్ళాలన్నమాట ఫ్రెండ్స్. అంతకైనా ముందు నేను ఒకటి చెప్తున్నా వినండి. ఇక్కడ మనకి చూడండి లాస్ట్ ఇయర్ సో మనకి 2013కి సంబంధించినటువంటి ఒక న్యూస్ చూసుకున్నట్టయితే యాజ్ పర్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ చూసుకున్నట్టయితే మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇది. సో ఇక్కడ టైప్ ఆఫ్ కాలేజ్ MBBS ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, టోటల్ గవర్నమెంట్ కాలేజ్ టోటల్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో, అండ్ అందులోకి వెళ్ళి టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, అందులోకి వెళ్ళి సీట్స్ ఎన్ని ఉన్నాయి, నీట్ ద్వారా ఎన్ని సీట్స్ని ఫిల్ చేస్తారు అనేది మనం అయితే క్లియర్ కట్గా లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ పట్టి చూసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం ఒక అనాలిసిస్కి రావచ్చు అనమాట. సో లైక్ ఈ ఇయర్ కట్ ఆఫ్ ఇంత ఉండబోతుంది, సో లాస్ట్ ఇయర్ ఇలా ఉంది, పేపర్ లెవెల్ ఈ ఇయర్ ఇలా ఉంది, సో మోడరేట్గా ఉంది, ఇంతమంది కాంపిటీషన్ ఉన్నారు, సో అనేసి చూద్దాం అనమాట. సో మరొకటి ఫ్రెండ్స్, మనం ఇక్కడ అనుకోవచ్చు కట్ ఆఫ్ అనేది ఈజీగా ఏదో అయిపోతుంది అనేసి. కాదు. సో కట్ ఆఫ్ అనేది 3 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట.
ఫస్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది రాశారు ఎగ్జామ్ అనేసి ఒకటి. సో ఫస్ట్ ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి 1 ఫ్యాక్టర్ ఏదైతే కట్ ఆఫ్ పైన ప్రభావం చూపించేది. సెకండ్ వచ్చేసి చూసుకున్నట్టయితే సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ న్యూ కాలేజెస్ యాడెడ్. ఇది వచ్చేసి చూసుకుంటారు, ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అనమాట. ఏంటి అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, సో వీళ్ళని బట్టి కట్ ఆఫ్ అనేది పెరగవచ్చు. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలేజెస్ నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ కాలేజెస్ యాడ్ అయితే ఇక్కడ కట్ ఆఫ్ అనేది కాలేజ్ పరంగా తగ్గుతుంది అనమాట. సో అక్కడ చూసుకుంటే సో ఇది. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి చూసుకున్నట్టయితే న్యూ రూల్స్, కొత్తగా ఏమైనా రూల్స్ పెట్టి ఉంటాయి. లైక్ ఏంటి అంటే ఇప్పుడు సడన్గా కొన్ని రూల్స్ పెడతారు. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే మాపప్ రౌండ్కి అయితే ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అయితే సీట్ అయితే ఇవ్వలేదు అనమాట, సీట్ రాలేదు లాస్ట్ ఇయర్కి మాపప్ రౌండ్కి చూసుకున్నట్టయితే. సో అందుకోసం అయితే నేను చెప్తున్నాను, ఈ 3 ఫ్యాక్టర్స్ని కన్సిడర్లోకి తీసుకొని మనమైతే కట్ ఆఫ్ గురించి అయితే డిస్కస్ చేయాలి. సో అదనమాట విషయం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దామన్నమాట. సో ఎంబీబీఎస్కి సంబంధించింది టైప్ ఆఫ్ కాలేజెస్ అండ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం. సో ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్ చూసుకున్నట్టయితే మనకి గవర్నమెంట్ కాలేజెస్ టోటల్గా వచ్చేసి 355 కాలేజెస్ అయితే ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. సో ఇందులోకి వెళ్ళి మొత్తంగా టోటల్ సీట్స్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నది 52,223 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో లాస్ట్ 2023 పరంగా చూసుకున్నట్టయితే ఈ ఇయర్ అయితే ఇంక్రీజ్ అయినాయి. సో అది నెక్స్ట్ చూద్దాం, ఒకటి కంపారిజన్లో పెట్టి చూద్దాం అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్ ఇంక్లూడింగ్ డీమ్డ్ యూనివర్సిటీస్తో సహా. డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, హాఫ్ వచ్చేసి మనమైతే డొనేషన్ ఇవ్వాలి, హాఫ్ అయితే గవర్నమెంట్ చూసుకుంటుంది. సో అలా అనమాట. సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రైవేట్ కాలేజెస్ చూసుకున్నట్టయితే 299 ఉన్నాయి అకార్డింగ్ టు 2023 అఫీషియల్స్ ప్రకారం. ఇందులోకి వెళ్ళి టోటల్ సీట్స్ వచ్చేసి 48,265 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులోకి వెళ్ళి టోటల్ సీట్స్ త్రూ నీట్ ద్వారా ఫిల్ చేసేది ఏంటి అంటే మనకి టోటల్ కాలేజెస్ వచ్చేసి మనకి నీట్లోకి ఫిల్ చేసేది ఏంటి అంటే 660 కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులోకి వెళ్ళి టోటల్ సీట్స్ వచ్చేసి 1,01,038 అనమాట. సో చూసుకోండి ఇక్కడ. సో ఇన్ని సీట్స్ అయితే మనకైతే ఫిల్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి ఇది అనమాట. సో అంటే అనుకోవచ్చు కదా మనకి నీట్ ద్వారా కాకుండా వేరే ద్వారా ఫిల్ చేయొచ్చా అంటే చేస్తారు. సో అది కూడా జిప్మార్ ఎయిమ్స్ అట్లా ఉన్నాయి కదా ఎగ్జామ్స్, సో వీటి పరంగా చేస్తారు. కాకపోతే ఇక్కడ మనకి నీట్ ద్వారా ఫిల్ చేసేటి మాత్రం 1,01,038 సీట్స్ అయితే ఫిల్ చేస్తారు. సో ఇప్పుడు మనం 2024 ప్రకారం వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి 2024కి సంబంధించింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ, నేనైతే మీకోసం అయితే ప్లే చేశాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టోటల్గా టైప్ ఆఫ్ కాలేజ్ ఎంబీబీఎస్ కొరికి మాత్రమే. సో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి టోటల్గా అని చూస్తే టోటల్ కాలేజ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ దానికంటే ఇయర్ ఇంక్రీజ్ అయినా చూసుకోండి, కావాలంటే కంపేర్ చేసుకోండి. సో 386 అనమాట. సో లాస్ట్కి పెడతాను పక్కన, అది చూసుకోండి, లేదంటే అలానే డిస్కస్ చేద్దాం, ఆగండి. సో ఫ్రెండ్స్, మీరు చూసుకోండి ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇందాక చూసాం కదా, లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి టోటల్ కాలేజ్ వచ్చేసి 355 ఉండే అనమాట. సో ఈ ఇయర్ వచ్చేసి చూసుకున్నట్టయితే 386 అయినాయి అనమాట. సో టోటల్గా వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి 31 కాలేజెస్ అయితే పెరిగాయనంత మనకి ఇక్కడ అర్థమైపోతుంది. సో అలాగే సీట్స్ కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు 2024 ప్రకారం 55,880 సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్వి చూసుకున్నట్టయితే మనకి 52,000 అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఇవి కూడా ఇంక్రీజ్ అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలా చెప్తే లెంత్ ఎక్కువ అయిపోతుందని మీరు చూడరు కూడా. సో అందుకోసమే నేను ముందే ఏదో చెప్పేసాను అంతే. సో ప్రైవేట్ కాలేజ్ వచ్చేసి చూసుకున్నట్లయితే టోటల్ కాలేజెస్ 320 ఉన్నాయన్నమాట. టోటల్ సీట్స్ వచ్చేసి 53,200. సో ఫ్రెండ్స్, నీట్ ద్వారా ఫిల్ చేసేటటువంటి సీట్స్ ఈ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి టోటల్ సీట్స్ త్రూ నీట్ వచ్చేసి చూసుకున్నట్టయితే టోటల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయంటే 706 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో అందులోకి వెళ్ళి ఎన్ని సీట్స్ ఫిల్ చేయబోతున్నారు అంటే చూసుకున్నట్టయితే 1,09,145 సీట్స్ అయితే ఫిల్ చేయబోతున్నారు యాజ్ పర్ ఎన్ఎంసీ రికార్డ్స్ 2024 ప్రకారం అయితే. సో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకైతే 1,01,038 ఉండగా సో 1,09,000 సీట్స్ అయితే ఫిల్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే మనకి 8,000 సీట్స్ అయితే 8,000 సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సీట్స్ అనేవి 8,000 ఇంక్రీజ్ అయినాయి. కాకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కాంపిటీషన్ చూసుకున్నట్టయితే మీరు ఎంతమంది రాశారు ఎగ్జామ్? 24 lakhs, నాట్ ఈవెన్ తక్కువ కూడా కాదు. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 20,000, అంతకుముందు చూసుకున్నట్టయితే 18,000, అంతకుముందు చూసుకున్నట్టయితే 16,000. సో ఇలా ఉండే. సో ఇయర్కి అయితే పెరిగిపోతుంది. లాంగ్ టర్మ్ చేసే వాళ్ళు అండ్ స్టూడెంట్స్ కూడా ఫర్ ఎంబీబీఎస్ డాక్టర్ వైపు అంటే మెడిసిన్ వైపు వద్దామని అయితే చాలామంది అనుకుంటున్నారనమాట.
సో అందుకోసమే దీనికి ఉన్న డిమాండ్ అలాంటిది కాబట్టి నేనైతే ఇక్కడ ఒక్కటి విషయం ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కువ లెంత్ అయిపోయింది. నేను కట్ ఆఫ్ వీడియో మళ్ళీ నేను చాలా బాగా చూసుకొని అయితే నేనైతే మీకు వీడియో అయితే చేస్తాను. చాలా ఈజీగా మీకు ఈజీ వేలో అర్థమయ్యానికైతే నేను టేబులర్ ఫామ్లో అయితే చేసి మీకోసం అయితే పెడతాను అనమాట. సో ఈ వీడియోకి వ్యూస్ వస్తేనే నేనైతే ఆ వీడియో కూడా చేస్తాను, లేదంటే లేదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్ మీరైతే షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను కౌన్సిలింగ్ వీడియోస్ అయితే చాలా పెడతాను అనమాట, సో ఫర్దర్గా ఫ్యూచర్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.